హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి మైనింగ్. మైనింగ్ అంటే ఎర్త్లో ఉండేటట్టి ఖనిజాలని తవ్వడం, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద మినరల్స్ ఫ్రమ్ సర్ఫేస్ ఆర్ అండర్ గ్రౌండ్ అండ్ ఎక్స్కవేషన్ ఫర్ ద ఎకనామికల్ గ్రోత్. ఆర్థికమైనటి లావాదేవీల కోసం ఏదైతే బిజినెస్ని చేస్తామో అది భూమి యొక్క ఖనిజాలతోటి, బొగ్గు కావచ్చు, బంగారం కావచ్చు, ఐరన్ కావచ్చు, లిగ్నైట్ కావచ్చు, లైమ్ కావచ్చు, ఇంకా సిల్వర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఫర్ సపోజ్ మెటీరియల్ ఏదైనా వాల్కానిక్స్ తోటి హీట్ అయ్యి ఒక కన్సోలిడేషన్ ఫామ్ అయ్యి టెంపరేచర్ కూలింగ్ అయ్యి దాని నుంచి భూగర్భంలోని నిక్షిప్తమైనటి ఖనిజాలని బయటికి తీసి ఎక్స్కవేషన్ ఆఫ్ మినరల్ ఈస్ నోన్ యాజ్ మైనింగ్. మైనింగ్లో రెండు రకాల మైనింగ్ చేస్తూ ఉంటారు. ఒకటి ఓపెన్ కాస్ట్ మైనింగ్, రెండవది అండర్ గ్రౌండ్ మైనింగ్. మనం చూసుకుంటే మైనింగ్ అనేది ఎందుకు అని అంటే, మైనింగ్ అనేది బిజినెస్లో అంటే ఒక దేశం యొక్క యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి, ఒక మొత్తం సంస్థలో పనిచేస్తున్న వారికి ఉద్యోగాన్ని కల్పించడమే కాకుండా ఇంకా దానితోటి అనేకమైనటి మనకు సదుపయోగాలు, కరెంటు లాంటిది కానీ, విద్యుత్ లాంటి థర్మల్ ప్రాజెక్టులకు ఇలా మనకు కోల్ యూజ్ అవుతుంది. అదే గోల్డ్ అయితే ఆర్నమెంట్స్కి యూజ్ అవుతుంది. ఈ విధంగా ఐరన్ అయితే మనకు మిషనరీస్ పర్పస్ యూజ్ అవుతుంది. సో నేను డిస్కస్ అయ్యే టాపిక్ వచ్చేసి కోల్ మైనింగ్. కోల్ మైనింగ్లో మొత్తానికి ఎలా ఉంటుంది? ముందుగా కోల్ మైనింగ్లో మనం చూసుకుంటే డెవలప్మెంట్ డీపిల్లరింగ్ అనే మెథడ్ ఉంటుంది. డెవలప్మెంట్ డీపిల్లరింగ్ అనే మెథడ్ని మనం ఎక్కడ డిస్కస్ చేస్తామంటే మెథడ్ ఆఫ్ కోల్ మైనింగ్లో మనం డిస్కస్ చేస్తాం. మెథడ్ ఆఫ్ కోల్ మైనింగ్లో మనకి సబ్జెక్టు టచ్ అవుతుంది. మెథడ్ ఆఫ్ కోల్ మైనింగ్లో మనకి సబ్జెక్టు టచ్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్గా మనం కోల్ మైన్లో ఎంట్రీ పాయింట్స్ని ఎలా చేసుకోవాలి, అదే అండర్ గ్రౌండ్ అయితే ఇన్క్లైన్, అడిట్, ఇంకా హారిజాంటల్ అంటే స్లోప్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే అందులో యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం రోడ్వే ప్రకారం చూసుకుంటే హారిజాంటల్ వే ఉంటుంది, ఇంకా చూసుకుంటే ఇన్క్లైన్ వేలో ఉంటుంది, అడిట్ వేలో ఉంటుంది. ఈ విధంగా మోడ్ ఆఫ్ ఎంట్రీస్ తోటి డిపాజిట్ అయినట్టు మినరల్ దగ్గరికి చేరడానికి యూజ్ అవుతుంది. సో మనం డిస్కస్ చేసుకుంటుంది కోల్ మైనింగ్లో ఉన్నటి ఖనిజాల గురించి. అందులో నేటి టాపిక్లో సర్ఫేస్ మైనింగ్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ మైనింగ్ ఉంటుంది. భూమిపైన చేసేదాన్ని సర్ఫేస్ మైనింగ్ అంటారు, భూమిలోపే చేసేదాన్ని అండర్ గ్రౌండ్ మైనింగ్ అంటారు. అందులో మనం చూసుకుంటే సర్ఫేస్ మైనింగ్ అంతా మిషనరీస్ తోటి మనకు మైన్ కార్స్ తోటి, ఇంకా డంపర్లతోటి, ఇంకా మనకు కావాల్సినటి కొన్ని ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి, కొన్ని P5 లాంటి ఎక్స్ప్లోజివ్స్ డిటోనేటర్ యూజ్ చేసి బొగ్గుని పడగొట్టి దాన్ని తీస్తూ ట్రాన్స్పోర్ట్ చేస్తూ కన్వేయర్ బెల్ట్ మీద పడేస్తాం. ఇది సర్ఫేస్ మైన్ అయితే. అదే అండర్ గ్రౌండ్ మైన్ అయితే దానిని డెవలప్మెంట్ చేయాలి, డీపిల్లరింగ్ చేయాల్సి ఉంటుంది. డెవలప్మెంట్ అంటే బోర్డ్ అండ్ పిల్లర్ క్రియేట్ చేయాలి. అంటే రోడ్వేను పిల్లర్ డెవలప్మెంట్ చేసి దానికి ఒక రోడ్వేను గ్యాలరీని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేసేదాన్ని డెవలప్మెంట్ అంటారు. డీపిల్లరింగ్ అంటే ఆ డెవలప్మెంట్ చేసుకున్న ప్రాసెస్ని ఉన్నటి మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని డీపిల్లరింగ్ అంటారు. ఈ విధంగా అది కంప్లీట్ అయిపోయాక ఆ ఖాళీ స్థలాన్ని స్టవ్వింగ్ చేయాలి. అంటే వేస్ట్ మెటీరియల్ కానీ, శాండ్ లాంటి వేస్ట్ మెటీరియల్ కానీ అవన్నిటిని తీసుకొచ్చి ఆ ప్లేస్లో ఫిల్ చేయాలి. దానివల్ల ఫైర్ అనేది రాదు, ఇంకా కాకుండా ఎలాంటి ఎర్త్ కేక్స్ లాంటి ఇంకా రాక్ బ్రేక్ అనేది రాకుండా ఉంటుంది, రాక్ బ్రేక్ అనేది జరగకుండా ఉంటుంది. ఈ విధంగా మనకు టాపిక్లోకి వెళ్తే మైన్ వెంటిలేషన్ గురించి చూసుకుందాం. మైన్ వెంటిలేషన్లో మనిషి యొక్క ఒక ఉద్యోగి అందులోకి వెళ్ళాక, ఎంప్లాయ్ చేరాక అందులో వర్క్ చేసేదానికి సదుపాయంగా గాలి ఇంటేక్ రిటర్న్ ఉండాలి. అందులో విషవాయువులు ఉంటాయి, అంతేకాకుండా ఇన్ఫ్లేమబుల్ గ్యాసెస్ ఉంటాయి. ఈ విధంగా ఫైర్ అనేది ఇన్ఫ్లేమబుల్ గ్యాసెస్ అంటే
అవి ఉత్తగానే ఫైర్‌ని అట్రాక్ట్ చేసుకొని ఎక్స్‌ప్లోజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నిటిని ఉంటాయి. అందులో ఇంటేక్, రిటర్న్ ఉంటాయి. దీనికి కొన్ని ఫ్యాన్స్ యూజ్ చేస్తారు. అందులో బూస్టర్ ఫ్యాన్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ చూసుకుంటే మనం వర్క్ చేస్తున్న ప్లేస్‌కి స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఉంటుంది. అంటే దాని యొక్క సర్ఫేస్ యొక్క పాత్‌ని మొత్తం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత దాంట్లో ఉన్న గ్యాస్ ప్రాపర్టీస్ గురించి, అందులో ఉన్నటి ఇన్‌ఫ్లేమబుల్ గ్యాసెస్‌లోని ఎక్స్‌ప్లోజివిటీస్ లిమిట్స్‌ని గురించి తెలుసుకోవాలి. తర్వాత గ్యాస్ టెస్టింగ్ అనేది చేస్తూ ఉండాలి. గ్యాస్ టెస్టింగ్‌కి సేఫ్టీ ల్యాంప్ అనేది ఉంటుంది. ఇంకా కొన్ని డిటెక్టర్స్ వచ్చాయి. ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా మనం ఫైండ్ ఔట్ చేయాలి. టెంపరేచర్‌ని, ప్రెషర్‌ని, వెలాసిటీని, దాంట్లో ఉన్న హ్యూమిడిటీ కండిషన్‌ని మనం చూసుకోవాలి. అంతేకాకుండా కొన్ని మీటర్స్ తోటి మనం ఈ వీటి యొక్క క్యాలిక్యులేషన్ చేసి వార వార వారానికి గానీ, నెలకు గానీ ఇది చెకప్ అనేది జరుగుతూ ఉంటుంది మైన్ వెంటిలేషన్. అంతేకాకుండా దీన్ని న్యాచురల్ వెంటిలేషన్ సదుపాయం, మెకానికల్ వెంటిలేషన్ సదుపాయం కూడా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దీంట్లో మనం దీని యొక్క రేషియోని, ఇంకా ఈ ఫైర్ ఏర్పడితే దాన్ని ఎదిరించడానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్‌ని ఏర్పాటు చేసుకోవాలి. అందులో ఉన్న డస్ట్‌ని పోగొట్టడానికి ఎయిర్‌కి ఆ డస్ట్‌ని పోగొట్టుకొని దాన్ని సక్ చేసుకొని బయటికి పంపే రిటర్న్ ఇంటేక్ అనేది ఉండాలి. ఇంటేక్ అంటే లోపల నుంచి వచ్చిన దాన్ని మళ్ళీ బయటికి రిటర్న్‌గా చేసి పంపడం. ఇంటేక్, ఔట్టేక్ ఈ విధంగా ఉంటుంది. దాంతోటి మనం ఈ విధంగా మైన్ వెంటిలేషన్‌ని చేసుకోవచ్చు. ఇక మెథడ్ ఆఫ్ కోల్ మైనింగ్‌లో మనం బోర్డ్ అండ్ పిల్లరింగ్ చేశాక లాంగ్ వాల్ అడ్వాన్సింగ్ మెథడ్ తోటి దాంట్లో హైడ్రాలిక్ రూఫ్ సపోర్ట్ లాంటిది పెట్టుకొని మనం ఎక్స్‌కవేషన్ షీరర్‌ని పెట్టి అందులో ఉన్నటి రూఫ్ కండిషన్‌ని మేనేజ్ చేసుకుంటూ మనం ఎల్‌హెచ్‌డి లాంటి గానీ, ఎస్‌డిఎల్ లోడ్ ఆల్ డంపర్ కానీ, ఇంకా సైడ్ డిశ్చార్జ్ లోడర్ కానీ వీటిని యూజ్ చేసుకుంటూ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ దానిని మనం ఎక్స్కవేషన్ చేసుకొని కన్వేయర్ తోటి చిన్న చిన్న కార్లోకి పంపిస్తూ ఉంటాం, మైన్ కార్స్. ఇంత దీని కండిషన్స్‌ని మనకు నచ్చినట్టు షేప్స్ కూడా చేసుకోవచ్చు. అంటే మనం చేసే ఎక్స్ట్రాక్షన్‌ని మనం అనుకూలంగా చేసుకోవచ్చు. అంతేకాకుండా బ్లాస్టింగ్ టెక్నిక్ కూడా ఉంటుంది. దాన్ని ఎంత కంట్రోల్ చేయాలనో దాని వాతావరణం కండిషన్స్‌ని, ఎయిర్ ఫార్మ్ అయ్యే విధానాన్ని, అందులో ఉన్నటి ప్రాసెస్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. తర్వాత వీటిని మనం చాలా వరకు అబ్జర్వేషన్‌లలో పెడుతూ ఉంటారు. అది మెథడ్ ఆఫ్ మైనింగ్ అయితే. అంతేకాకుండా దీంట్లో స్టోవింగ్ అనేది ఫైర్ రాకుండా ఉంటుందా అని చెప్పాను. ఇంకా సపోర్ట్‌కి కొన్నిటిని వుడెన్ లాంటి స్టిక్స్ లాంటి, బాంబూ స్టిక్స్ లాంటివి కూడా పెట్టి వదిలి వెళ్ళిపోతుంటారు. అక్కడ ఫెయిల్యూర్స్ కానీ, డేంజర్స్ ఎదురైతే అక్కడ డేంజర్ లాంటిది ట్యాగ్స్ పెట్టి వెళ్తారు. ఇంకా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ చూసుకుంటే డ్రిల్లింగ్ చేశాక డ్రిల్లింగ్‌లో చాలా వరకు ఉంటాయి. అందులో ఒక్కొక్క డ్రిల్లింగ్‌కి ఒక్కొక్క మెథడ్స్ ఉంటాయి. ఈ విధంగా డ్రిల్లింగ్స్ అనేవి చేసుకుంటారు. డ్రిల్లింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి. డ్రిల్లింగ్ ప్యాటర్న్‌లలో ఏ విధంగానైనా రింగ్ టైప్ వేసుకోవచ్చు. ఇంకా చాలా వరకు ఉంటాయి ఇందులో. మనకు తెలిసినవి కొన్నే. స్పెరికల్ టైప్‌లో కూడా వేస్తూ ఉంటారు ఈ డ్రిల్ ప్యాటర్న్స్‌ని. ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా దీంట్లో ఫైర్‌ని ఫైర్‌గా మనకు ఏర్పడుతూ ఉంటుంది. ఆ ఫైర్‌ని తగ్గించడానికి కూడా సేఫ్టీ ఎక్విప్‌మెంట్స్ వాడాల్సి వస్తుంది. ఇంకా డిటోనేటర్స్ లాంటివి వైరింగ్ కండిషన్‌ని ప్రాపర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా డిలే డిటోనేటర్స్ లాంటివి కానీ కూడా దీంట్లో యూజ్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఎక్కువగా న్యాచురల్లీ వాడుతూ ఉంటారు డిటోనేటర్స్. తర్వాత ఎలక్ట్రానిక్స్ సంబంధించిన డిటోనేటర్స్ కూడా వాడుతూ ఉంటారు. అది మైన్ కండిషన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. దీనిలో ఉన్న బల్క్ ఆఫ్ కోల్‌ని కానీ, దాని యొక్క స్ట్రెంగ్త్‌ని కానీ దానికి హోల్ వేస్తారు. ఆ హోల్‌లో బ్లాస్టింగ్‌ని మొత్తం ఎక్స్‌ప్లోజివ్ నింపుతారు. దానికి వైరింగ్ ఏత్తారు. వైరింగ్ ఏసి కొంత దూరంలో ఆ వైరింగ్‌ని దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని ఆ టైంకి ఈ టైం అని సెట్టింగ్ ఉంటుంది. ఆ టైంలోపి ఆ బ్లాస్టింగ్ అనేది డిటోనేటర్స్‌ని ఒత్తగానే
అక్కడ ఉన్న కోల్ కింద పడుతుంది. దాంతో దాన్ని కట్ చేసి మనకు మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్కి పంపాల్సి ఉంటుంది. ఇది డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ ఉంటుంది. ఇక కోల్ మైనింగ్లో అప్పుడప్పుడు మనకు అనవసరంగా బండరాళ్ళు ఎదురవుతూ ఉంటాయి, ఓవర్ బర్డన్స్ ఎదురవుతూ ఉంటాయి. ఇవి వేస్ట్ మెటీరియల్గా చెప్పుకోవచ్చు. అయితే అందులో రాక్ గురించి చెప్పేదాన్ని రాక్ మెకానిజం అంటారు. అని జియోలాజికల్ సబ్జెక్ట్లో కూడా టచ్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు రాక్ మెకానిజం గురించి, స్టాటా కంట్రోల్ గురించి తెలుసుకోవాలి. రాక్ యొక్క స్థితిగతులు, దాని మాస్, దాని స్ట్రెంగ్త్, దాని యొక్క పర్ఫార్మెన్సు, దాని యొక్క సాగుదల, దాని యొక్క షీరర్ని తట్టుకునేది ఉంటా, ఈ విధంగా అన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇంకా దీనిలో హార్డ్నెస్ స్కేల్ ఉంటుంది. అంటే మోర్స్ హార్డ్నెస్ స్కేల్ అంటే ఆ రాక్ యొక్క హార్డ్నెస్ని కొలిచే విధానం, దాంట్లో ఉన్న ఫెయిల్యూర్సు, దానివల్ల ఏదైనా డ్యామేజ్ యాక్సిడెంట్ జరగచ్చా. ఇంకా దీంట్లో రాక్ బోల్టింగ్ ఉంటుంది. రాక్ బోల్టింగ్ అంటే బోల్టులు ఎత్తూ ఉంటారు లోపల, రాక్ లోపల బోల్టింగ్స్ వేసి దాన్ని సెట్ చేసి మళ్ళీ దానికి అందులో క్రాక్ రాకుండా ఉండడానికి, ఇంకా సపోర్ట్గా ఉండడానికి బోల్టింగ్ ఎత్తు ఉంటారు. ఇందులో ట్రావెలింగ్, రోడ్వేస్ అన్నీ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇందులో మనం చూసుకుంటే దీంట్లో బోర్ హోల్స్ ఉంటాయి. అంటే బోర్ హోల్స్ అని ఎందుకు వేస్తారంటే రాక్ యొక్క స్టాండర్డ్నెస్ ఎంత రాక్ యొక్క మనం తవ్వుతుంటాం మైనింగ్లో, తవ్వుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ రాక్ అనేది మనకు ఇబ్బంది పెడుతుంటుంది. అందుకు దాని యొక్క శాంపుల్స్ని తీసుకోవడానికి బోర్ హోల్స్ లాంటివి వేసి దాని యొక్క మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ తోటి దాని యొక్క వివరణని టెస్ట్ చేస్తూ ఉంటారు, దాన్ని అనలైజ్ చేస్తూ ఉంటారు, దాని యొక్క పర్సంటేజ్ని క్యాలిక్యులేట్. ఇక రాక్, ఇంకా ఇది అయిపోయాక మైన్ మెకానిజం అండ్ ఫేస్ మిషనరీస్ ఉంటాయి. ఇందులో మిషనరీస్ గురించి వాటి యొక్క పనితీరు ఉంటుంది. అందులో మైన్ మిషనరీలో వైర్ రోపింగ్ ఉంటుంది, వైండింగ్ రోప్ ఉంటుంది, దాంట్లో షాఫ్ట్ ఉంటుంది, హెడ్ గేర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఎలాగైతే ఒక మెకానిజం మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి మైన్లో ఏదైతే యూజ్ అయ్యే మెకానిజం ఉంటుందో దాన్ని మైన్ మెకానిజం అంటారు. వైండింగ్ తోటి మనకు ట్రాన్స్పోర్టేషన్ కన్వేయర్ బెల్ట్ లాంటివి కానీ ఏదైనా ఇగ్గడానికి కానీ వైర్ రోప్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా స్టాండర్డ్గా దేనైనా పంపడానికి, దాని యొక్క ట్రావెల్ చేయడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా దాన్ని ఇగ్గేటప్పుడు సేఫ్టీ డివైజ్ను కూడా వాడాల్సి ఉంటుంది. అదే ట్రావెలింగ్ రోడ్వేస్లలో ఇలాంటి యాక్సిడెంట్లు కాకుండా ఈ రోపింగ్ అనేది కొన్ని కొలతలతోటి దానికి ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి ఘర్షణ జరగకుండా వైండింగ్ అనేది దాంతో కూడా ఎలాంటి ఫైర్స్ కానీ క్రాక్స్ కానీ ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ ఉంటారు. ఇందులో మనకు తెలిసింది మనకు ఫ్లేమ్ ప్రూఫ్ సేఫ్టీ గురించి దీంట్లో డిస్కస్ చేస్తారు. అంతేకాకుండా మిషనరీ డ్యామేజ్ కాకుండా కూడా ఉంటుంది. ఎస్డిఎల్ గురించి, ఎల్హెచ్డి ఉండి ఆల్ లోడర్స్ గురించి కూడా, డంపర్ల గురించి, డ్రాగ్ లైన్ ఎక్స్కావేషన్ గురించి ఈ మెకానిజం ఆఫ్ దానిలో సబ్జెక్ట్లో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇందులో మనకు చాలా వరకు ఈ మెకానిజం గురించి ఉంటుంది. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి మైన్ సర్వే. ఒక్కొక్కసారి కొన్ని ఏరియాలలో ఎత్తు వంపులు అనేవి ఎదురవుతుంటాయి. కొంతవరకు ప్లేన్గా ఉంటే కొంతవరకు డెప్త్ ఉంటుంది. ఒకే ప్లేస్లో ఇది ఏర్పడుతూ ఉంటుంది. సో దాని యొక్క సర్వేని, ఆ ప్లేస్ యొక్క అసలైన కొలతని మనం ఫైండ్ అవుట్ చేయడానికి మైన్ సర్వే అనేది వెళ్ళిపోతుంది. అందులో మైన్ సర్వేలలో మనకు తెలిసింది టోటల్ స్టేషన్, థియోడలైట్ సర్వే, ఇవన్నీ ఉంటాయి. ఇందులో మనకు కావాల్సినటి పెగ్గింగ్స్ పెట్టుకొని అందులో ఒక ట్రైపాడ్ని సెట్ చేసుకొని దాని మీద టోటల్ స్టేషన్ లాంటివి అని పెట్టుకొని, చైన్ సర్వే అయితే చైన్ టేప్ బట్టి మెజర్ చేసి అందుకు ఒక పాయింట్గా ఒక రాడ్ లాంటిది పెట్టి దాని కొలత ఎంత ఉందని డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు ఈ మైన్ సర్వేలో. ఈ మైన్ సర్వే ద్వారా దాని యొక్క స్థల విస్తీర్ణత తెలుసుకోవచ్చు. స్థల విస్తీర్ణత అంటే ఏరియా ఆఫ్ దాని యొక్క వ్యాప్తి, దాని యొక్క వ్యాపించిన దాని గురించి ఉంటుంది. దీనికి కూడా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి. దీంట్లో ప్రతి దానిని ఏదొచ్చిందో దాన్ని తెలుసుకుంటూ ఉంటారు. దీంట్లో ట్రావర్సింగ్ మెథడ్ ఉంటుంది,
ట్రయాంగిల్ మెథడ్ ఉంటుంది. దీనిలో టాకోమీటర్ కూడా వాడుతూ ఉంటారు. ఇంకా మోడర్న్ సర్వే ఎక్విప్మెంట్స్ చాలా డెవలప్ అయ్యాయి. అందులో టోటల్ స్టేషన్, జీపీఎస్, డీజీపీఎస్, ఈడిఎం ఇవన్నీ మోడర్న్ సర్వే ఎక్విప్మెంట్స్గా యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మైన్ మేనేజ్మెంట్ అండ్ జనరల్ సేఫ్టీ. ఇది చాలా ముఖ్యమైనది. రిస్క్స్ని, జరిగే ప్రమాదాలని, యాక్సిడెంట్లని వాటిని ఎదుర్కోవడానికి, అజాగ్రత్తల నుంచి జాగ్రత్తగా పడడానికి మనకు ముందే అవగాహనకు ఈ మైండ్ సేఫ్టీ అనేది రావడం జరిగింది. దీంట్లో వొకేషనల్ ట్రైనింగ్ రూల్స్ గురించి, ఇంకా రెస్క్యూ గురించి, క్రిచ్ రూల్స్ గురించి, ఫస్ట్ ఎయిడ్ గురించి, రెస్క్యూ రూమ్ గురించి, సేఫ్టీ జాగ్రత్తల గురించి బాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిఎంఆర్ 1957 గురించి. సిఎంఆర్ అంటే కోల్ మైన్ రెగ్యులేషన్. ఒక్కొక్క మైన్కి, ఒక్కొక్క మినరల్కి సంబంధించిన మైన్కి ఒక్కొక్క రెగ్యులేషన్ ఉంటుంది, ఒక్కొక్క రూల్స్ ఉంటాయి, ఒక్కొక్క యాక్ట్ ఉంటుంది. అలా కోల్ మైన్కి ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ సిఎంఆర్ 1957గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క మొత్తం రూల్స్ రెగ్యులేషన్స్ గురించి, ఎంతవరకు గ్యాస్ ఉండాలి, ఎంతవరకు ఏది ఉండాలి, వెంటిలేషన్ ఉండాలి, ఎంప్లాయీ ఎలా ఉండాలి, వర్కింగ్లలో వర్కర్ ఎలా, అతనికి శ్వాస ఆడుతుందా లేదా, ఇన్స్పెక్టరు, సూపర్వైజర్ అందరూ కరెక్ట్ డ్యూటీస్ చేస్తున్నారా లేరా అనే దాని గురించి ఉంటాయి. మైన్ యాక్ట్ 1952 ఉంటుంది. ఇందులో రూల్స్ కూడా వస్తూ ఉంటాయి. మైన్ రూల్స్, మైన్ యాక్ట్ అనేది దగ్గర ఉంటాయి, కానీ ఒకటి చట్టం అయితే ఒకటి నియమం. ఇన్స్పెక్టర్ డ్యూటీస్ ఏంటి, సేఫ్టీ ఆఫీసర్ డ్యూటీస్ ఏంటి, సూపర్వైజర్ డ్యూటీస్ ఏంటిది, వర్కర్ డ్యూటీ ఏంటిది, అందులో ఉన్నటి కంపెనీ యొక్క మొత్తం మోటివ్ ఏంటిది, దాని గురించి డిస్కస్ చేసేదే ఈ యాక్ట్. ప్రతి ఒక్క మైన్కి ఒక్కొక్క రూల్ ఉంటుంది, ఒక్కొక్క యాక్ట్ ఉంటుంది. దానికి ఎదురయ్యేటటువంటి ప్రాబ్లమ్స్కి, ఇంజురీస్ని బేస్ చేసుకుని సంవత్సరానికి, ఇయర్కి జరిగినట్టి రిపోర్టింగ్స్ని అన్నిటినీ మైన్ యాక్ట్స్ని ఆధారం చేసుకొని వారు కొన్ని సూత్రాలతోటి, నిబంధనలతోటి, నియమ నిబంధనలతోటి జాగ్రత్తలు తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మైన్ జియాలజీ. జియాలజీ అంటే ఎర్త్ గురించి చదివేదాన్ని జియాలజీ అంటారు. అదే మైన్ అంటే మైన్ యొక్క మొత్తం ఎర్త్ని చదివే, అంటే మైన్ యొక్క భూస్థలాన్ని చదివేదాన్ని మైన్ జియాలజీ అంటారు. స్టడింగ్ ఆఫ్ మైన్ ఏరియా ఈస్ నోన్ యాజ్ మైనింగ్ జియాలజీ. అంతేకాకుండా దీంట్లో సెడిమెంట్ రాకుంటాయి, ఇగ్నిషన్ రాకుంటాయి, ఇంకా మెటమార్ఫిక్ రాకిజం ఉంటుంది. ఇంకా దీంట్లో ఫాల్స్ ఫెయిల్యూర్స్, దీంట్లో ఉన్నటి వీటిని కూడా కొన్ని క్యాలిక్యులేషన్ చేసి లెక్కిస్తూ ఉంటారు. దీన్ని మనకు శాంపుల్స్ దీనిలో కలెక్ట్ చేసి ల్యాబ్ టెస్టింగ్ అనేది కూడా మైనింగ్ జియాలజీలో ఉంటుంది. దాని యొక్క థిక్నెస్, దాని యొక్క గ్రావిటీ, దాని యొక్క మాస్, దాని యొక్క బేస్, మినరల్ యొక్క క్వాలిటీ, క్వాంటిటీ గురించి డిస్కస్ చేసేదే మైనింగ్ జియాలజీ. ఇందులో మైనింగ్ స్టడీ చేసిన వాడిని మైనింగ్ జియాలజిస్ట్ అంటారు. మైనింగ్ జియాలజిస్ట్ మోర్స్ హార్డ్ స్కేల్, అంటే రాక్ యొక్క స్టాండర్డ్నెస్, స్ట్రెంగ్త్, హార్డ్నెస్ని చెప్పడానికి ఈ యొక్క మోర్స్ హార్డ్నెస్ స్కేల్ అనే ప్రాసెస్ ద్వారా దీనిని ఎగ్జామిన్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా కోల్ మైనింగ్లో సబ్జెక్ట్స్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మైనింగ్, కోల్ మైనింగ్లో. అంతేకాకుండా మైన్ లెజిస్లేషన్, మైనింగ్ సేఫ్టీ అనేది కూడా ఇందులో చట్ట నియామకాలతోటి ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మైనింగ్ గురించి నాకు తెలిసిన విషయాలు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్.